వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. NNTV తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మారుపేరుల సమస్యపై హెడ్ ఆఫీస్ ముందు ధర్నా. సంఘీభావం తెలిపిన IFTU, GLBKS. విద్యార్థులను చదువుల్లో అత్యుత్తమ ప్రతిభను చాటాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యం. STPల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించింది. హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధం ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 13వ తేదీ వరకు జరగనున్నాయి. మొదటి రోజు స్వస్తిహావచనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనం, రక్షాబంధనం పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. సాయంత్రం అంకురారోహణ, మృత్యగ్రహణం పూజలు నిర్వహించనున్నారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, పారాయణాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో భాస్కర్రావు, ఆనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. 9వ తేదీన రాత్రి ఎదుర్కోలు, 10న రాత్రి కళ్యాణం, 11న రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. సంకల్పంతో అంకురార్పణ చేయడం జరిగింది. 10వ తారీఖు నాడు చాలా ఘనంగా తిరుకళ్యాణం కూడా చేయడం జరుగుతుంది. భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఇప్పుడు మా అయ్యగారు ఈ బ్రహ్మోత్సవాల విశిష్టత గురించి వివరిస్తారు. ఈ యొక్క మాఘమాసంలో స్వామివారి యొక్క పాత నరసింహస్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ రోజుతో ప్రారంభమయ్యాయి. ఈరోజు 10 గంటలకు ఈ యొక్క స్వామివారి యొక్క విశ్వక్సేన పూజ పుణ్యావచనంతో ప్రారంభమయ్యి వరుసగా ఎదుర్కోళ్ళు, కళ్యాణము, అదేవిధంగా రథోత్సవము, శ్రీ చక్రతీర్థము ఇవన్నీ కూడా 7వ తారీఖు నుంచి 12వ తారీఖు కూడా వరుసగా అవుతాయి. మరి ఈ యొక్క కార్యక్రమాల్లో, ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఏ ఒక్కరోజు వచ్చినా కానీ ముక్కోటి దేవతల యొక్క దర్శనం జరుగుతుందని చెప్పి ప్రామాణికం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా
ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఇచ్చేసి స్వామివారి ఆశీర్వచనం పొందగలని చెప్పి కోరుతున్నాం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదగిరీశుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు పూర్వాద్రి అనగా పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యమైన దేవాలయంలో గత వైభవాల కంటే కూడా శతాధికమైన వైభవాలతో వార్షిక బ్రహ్మోత్సవాలకి శుభ శ్రీకారం జరిగింది. ప్రభాతంలో స్వామివారికి నిత్యాభిషేకాలు అర్చనలు జరిగిన తర్వాత స్వామివారికి ఆస్థానం చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనం అనేటువంటి వైదుష్య కార్యక్రమాలను చేయడం జరిగింది. సాయంకాలం పృథ్వగ్రహణ, అంకురారోపణ అనేటువంటి మహావైభవ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఇలాగా 6 రోజుల పాటు ఆధ్యాత్మికమైన దివ్య జరీ ప్రవాహంలాగా ఈ మహామహోత్సవాలు మహావైభవంగా నిర్వహింపబడతాయి. భక్తులందరికీ కూడా మా కార్యనిర్వహణాధికారి పక్షాన, మా అనువంశిక ధర్మాధికారి యొక్క పక్షాన, భక్తులందరి తరఫున మీ అందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నాం. స్వస్తి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల మండలం పీపల్ పహాడ్ గ్రామంలో శ్రీ శ్రీ ఆందోళన మైసమ్మ జల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు పీపల్ పహాడ్ గ్రామంలో కరపత్రాలు పంచడం జరిగింది. అక్కడ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతులు ప్రతి ఒక్కరూ మనకు సాగునీళ్లు తెచ్చుకోవాలి అని వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయన్నారు. ఇక్కడ ఎక్కువగా రైతులు సాగు చేసుకోవాలని నీళ్లు లేక పొలం ఎండబెట్టుకుంటున్నారు. మరియు కల్లు గీత కార్మికులు కళ్ళు అమ్ముకుని జీవనం సాధిస్తామని, వర్షాలు లేక చెట్లు నుండి వచ్చే కళ్ళు ఎక్కువగా రావట్లేదని వాపోయారు. గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా ఒక్క తాటిపైకి వచ్చారు. గ్రామంలో గ్రామ కమిటీ వేసుకుని తదుపరి జరగబోయే కార్యక్రమానికి సిద్ధంగా ఉంటామన్నారు. ప్రభుత్వాన్ని శాంతియుతంగా ఒప్పించి సాగునీళ్లను సాధించాలన్నారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిర్కరాణి రంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ వరకంతం పెంటారెడ్డి, దోసపాటి అశోక్ గౌడ్, మునుకుంట్ల వెంకటేశం గౌడ్, రోషన్ మల్లేష్ గౌడ్, బద్దం అంజిరెడ్డి, బొమ్మిడి నర్సిరెడ్డి, ఎర్ర గల్లయ్య, నూనె సహదేవ, ఎర్ర బుచ్చయ్య, తోటకూర మల్లేశం మరియు సమితి సభ్యులు కంచరకుంట్ల వెంకటరెడ్డి, బూడిద జగన్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోపి సుధాకర్, మెట్టు సుదర్శన్ రెడ్డి, మహిళా సంఘ మహిళలు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. మన రాచకొండలో నింపి ఇది సమ్మర్ వర్షాకాలంలో ఫ్లడ్ ఎక్కువ వస్తుంది. సాగర్ శ్రీశైలం అంతా నిండి వాటర్ అంతా పోయి సముద్రంలో వస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక చెరువులాగా ఒక ప్రాజెక్టు లాంటిది రాచకొండలో మన నాగరం చెరువు మీదనే చేసేది అనేది మాకు ఒక ఐడియా ఉంది. అది కూడా తెలుసుకున్నాం మనం. అది ఏమవుతుందని కూడా మనం నిన్న మేము డిఈ ఆఫీసులో పోయి చౌటుపల్లి ఆఫీసులో పోయి అడిగినాం. సార్ అది రెడ్డి గారు అది మా దగ్గర లేదు, మీరు హైదరాబాద్ జలమండలికి వెళ్ళండి, దాని ఇది రాచకొండ ఎత్తిపోతల పథకం ఏముందో అది కూడా మీరు తెలుసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. దాని మీద కూడా మనం ఒకే రోడ్డు మీద కాకుండా కూడా 2-3 ఊళ్ళల్లో ప్రయత్నం చేసినాము. ఇప్పుడే మేము బయటికి వెళ్ళిందే ఇప్పుడు ఇంకా 2 ఆల్రెడీ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అది కనుక మనకు రాచకొండ ప్రాజెక్టు కనుక ఓకే అయ్యిందనుకో దాంట్లో ఏం చేస్తారంటే నీళ్ళు ఎప్పుడు. పెంటారెడ్డి, మాజీ ఎంపీటీసీ, మండల పరిషత్ వైస్ చైర్మన్. మేము చాలా రోజుల నుంచి కూడా వాటర్ గురించి చాలా కష్టపడుతున్నాం. ఈడ 1500 ఫీట్లు వేసినా నీళ్ళ సుక్క రావట్లేదు. అందుగురించి ఆయన మాకేందంటే మాకేం చేస్తారో మీరు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ మేమంతా రెడీ ఉన్నాం. ఇప్పుడు మేము ఉద్యమం చేసేందుకు రెడీ ఉన్నాం, నిరాహారదీక్ష చేయడానికి కూడా మేము రెడీ ఉన్నాం. అందుకని మాకు సాగునీరు కావాలనేదే మా అభిప్రాయం. మీరు ఎక్కడి నుంచన్నా తీసుకురాండి, ఎక్కడి నుంచన్నా పోండి, ఏం చేస్తారో మాకు మీరు తలుచుకుంటే బడ్జెట్ లేదు, డబ్బులు లేవు అనే ముచ్చటైతే ఉండదు. మీరు తలుచుకొని మాకు సాగునీరు అందించవలసిందిగా మీకు మరీ మనవి చేస్తున్నాం. మీ పత్రికా ముఖంగా. నా పేరు మెట్టు సుదర్శన్ రెడ్డి, మాది చౌటుపల్లి మండలం ఎల్లగిరి గ్రామం. ఏదంటే దాదాపు 2 సంవత్సరాలుగా కరువుతో అల్లలాడుతున్నాం, వర్షాలు సరిగా లేక మన భూములకు. అది లక్కారం గ్రామము. నేను మాజీ నీటి సంఘం చైర్మన్, లక్కారం చెరువు చైర్మన్గా పనిచేశాను. అలాగే ఆదర్శ రైతుగా కూడా పనిచేశాను. అప్పటి నుంచి మాకు ఈ ఏరియాలో ఉండబడిన నాగారం, తంగడపల్లి, లక్కారం, కైతాపురం, అల్కాపురం చెర్లకు నీళ్లు తేవాలనే దృక్పథంతో ఎన్నో పోరాటాలు చేసినాము. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా అవి సఫలీకృతం కాలేదు. ఇప్పుడు మళ్ళీ చాలా కరువు ప్రాంతంగా ఏర్పడి ఇక్కడ తాగడానికి నీళ్లు లేక, పశువులకు కానీ మనుషులకు కానీ నీళ్ళు అనేది లేక చాలా గుట్టు పరిస్థితి ఏర్పడ్డది. ఈ యొక్క ఏరియాలో ఎలాగైనా ప్రయత్నం చేసి ఏదన్నా ప్రాజెక్టు ద్వారా నాగారం చెర్లకి, లక్కారము,
కైతాపురము, మల్కాపురము, తంగడపల్లి చెర్లకు ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చేంత వరకు పోరాడదామని మేము శ్రీ శ్రీ ఆందోళన మశ్రమ జలసాధన సమితి ద్వారా ప్రతి ఒక్క ఊరికి తెలియపరుస్తూ మేము ఈరోజు పిల్పల్పాడు గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది. మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క ప్రజలందరం మమేకమై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి కానీ మేమందరం కలిసికట్టుగా వెళ్ళి ఆయనతోటి మా యొక్క ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఇటలీ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ ఫియాజియో గ్రూప్కు 100% అనుబంధ సంస్థ అయిన ఫియాజియో వాహనాలు ప్రైవేట్ లిమిటెడ్ చిన్న వాణిజ్య వాహనాలు మరియు ఎలక్ట్రిక్ 3 చక్రాల వాహనాలు తయారీలో భారతదేశపు ప్రముఖ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో తన కొత్త కంపెనీ షోరూమ్ను ప్రారంభించింది. ఈ వ్యూహాత్మక విస్తరణ భారతదేశ వ్యాప్తంగా కస్టమర్లకు ప్రపంచ స్థాయి మొబిలిటీ పరిష్కారాలను అందించాలని ఫియాజియో ఇండియా నిబద్ధత మరింత బలపరుస్తుంది. 2000 చదరపు అడుగుల విస్తరణంలో విస్తరించి ఉన్న ఈ భీమవరం షోరూమ్ 3 చక్రాల వాహనం రీటైల్ అనుభవానికి కొత్త నిర్వచనం అందిస్తుంది. కస్టమర్లు వాహన విక్రయాలు, సేవలు, విడిభాగాల అందుబాటుతో పూర్తి స్థాయి సేవలను ఒకే చోట పొందగలుగుతారు. ఈ షోరూమ్ ఎక్స్చేంజ్ మరియు ఫైనాన్స్ వంటి సౌకర్యాలతో పాటు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది కలిగి ఉంటుంది. తద్వారా వినియోగదారులకు సమగ్ర సేవలను అందించగలదు. అదనంగా డీలర్ భాగస్వామి ఇప్పటికే వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రధాన ప్రాంతాలైన ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం మరియు జంగారెడ్డిగూడెంలో తమ ప్రస్థానాన్ని కలిగి ఉన్నారు. ఈ విస్తృత నెట్వర్క్ ద్వారా ప్రాంత వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఫియాజియో ఉత్పత్తులు మరియు సేవలు సులభంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. మా మెయిన్ మోటో కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వడమేనండి. వాళ్ళు అమ్మడం అందరూ అమ్ముతారు, కానీ సర్వీస్ పట్టించుకోరు చాలామంది. నేను సర్వీస్ మీదే డిపెండ్ అయ్యి వస్తున్నాను ఇక్కడికి. సర్వీస్ చేస్తే ఆటోమేటిక్గా సేల్ అదే వస్తుందని మా నమ్మకం. అట్లాగే అబ్బే అంటే మార్కెట్ లీడర్ 2020 వరకు మార్కెట్ లీడర్ 70% మార్కెట్ షేర్ ఉండేది. 20 తర్వాత వాళ్ళ వెహికల్ డిస్కంటిన్యూ అయింది, మళ్ళీ దాన్నే మళ్ళీ కంటిన్యూ చేశారు. ఇప్పుడు మళ్ళీ చాలా బాగుందండి. మళ్ళీ 40% వచ్చాం మార్కెట్ షేర్. ఖచ్చితంగా 6 monthsలో రాబోయే 6 monthsలో మార్కెట్ లీడర్గా వస్తుందండి పియాజియో ఆపే, నో డౌట్. సో కంపెనీ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది కస్టమర్స్కి. ఆల్రెడీ చెప్పారు మనకి సర్వీస్ విషయంలో రాజీ పడమని చెప్పారు. మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి. ఈరోజు బండి కొన్న కస్టమర్ ప్రతి కస్టమర్ని ఫ్లైట్లో గోవా పంపిస్తుంది. ఆటో కస్టమర్ని 2 nights 3 days ఫ్లైట్లో గోవా పంపిస్తుంది ఈరోజు బండి కొన్న ప్రతి కస్టమర్. నమస్కారాలండి. పియాజియో దగ్గర 140 సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ప్రముఖంగా 3-wheelerని, ఆటోని మొదటగా లాంచ్ చేసింది పియాజియో కంపెనీ. సో దగ్గర 50 దేశాలకు పైగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. సో కస్టమర్స్కి తక్కువ మెయింటెనెన్స్లో లాంగ్ లైఫ్ ఎక్కువ మనీకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ 3-wheeler తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ధరణి మోటార్స్ని మనం భీమవరంలో కొత్తగా నూతనంగా షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ మొత్తంలో దగ్గర 6 బ్రాంచులతో ఈ ధరణి మోటార్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. పియాజో వచ్చి అన్ని రకాల ఫ్యూయల్స్తో నడుస్తుందండి. డీజిల్ ఉంది, పెట్రోల్లో ఉంది, గ్యాస్లో ఉంది, గ్యాస్లో ఎల్పీజీలో ఉంది, సిఎన్జీలో ఉంది, అలాగే ఎలక్ట్రికల్లో కూడా ఉంది. అన్ని రకాల బ్రాండ్స్తో అన్ని వేరియంట్స్తోనూ అవైలబిలిటీ ఉంది ఇక్కడ. సో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆటో డ్రైవర్కి కావాల్సింది ఎక్కువ మనీకి ఉండాలి, తక్కువ మెయింటెనెన్స్ ఉండాలి, అలాగే సర్వీస్ అవైలబిలిటీ ఉండాలి. అపే బ్రాండ్కి ప్రతి వీధిలోనూ ప్రతి గ్రామంలోనూ సర్వీస్ అవైలబిలిటీ అండ్ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంది. ఇంతకుముందు మనకి ఈటీఓ గారు మాట్లాడారు. సో ఒరిజినల్ పార్ట్స్ ఉపయోగించుకోండి, ఎక్కువ రోజులు మనీకని పొందండి అని. ఇది చాలా అవసరం అండి. తక్కువ రేట్లో దొరుకుతుంది కదా అని ఏదో లోకల్ పార్ట్స్ వాడుకొని ఎక్కువ రోజు నడవాల్సిన మన ఆటోని పాడు చేసుకోవద్దండి. దయచేసి షోరూమ్ వాళ్ళ సర్వీసులను ఉపయోగించుకొని మీ వెహికల్ విలువను పెంచుకోండి, అలాగే ఎక్కువ కాలం మనీకని పొందండి. థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లా ఎస్టీపీల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి ప్రావీణ్య, సత్యశారద అన్నారు. గురువారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో బల్దీ ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి నిర్వహణ వ్యవస్థ, ఎస్టీపీల ఏర్పాటు కోసం స్థలాల గుర్తింపుపై అధికారులు, కన్సల్టెన్సీలతో జరిగిన సమన్వయ సమావేశంలో
పయన్కే బిల్డ్కాన్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెంట్ ప్రతినిధులచే ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కలెక్టర్లతో పాటు కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకాడే ఇరు జిల్లాలకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొని సమీక్షించారు. వరంగల్ మహానగరంగా పాలక సంస్థ పరిధిలోని 2055 సంవత్సరం వరకు సుమారు 21.31 లక్షల జనాభా అవసరమయ్యే ప్రణాళికలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాథమిక సర్వేను నిర్వహించినట్లుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారని, అందుకు గాను 9 జోన్లను ఏర్పాటు చేసి ప్రతి జోన్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు ఆయా ప్రాంతాల్లో అవసరమైన స్థలం గురించి కన్సల్టెన్సీ ప్రతినిధులు వివరించారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాసరావు, ఆర్డీఓలు సత్యపాల్ రెడ్డి, రాథోడ్ రమేష్, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, బల్దియా ఎస్సీ ప్రవీణ్ చంద్ర, సిటీ ప్లానర్ రవీందర్ రాధాకర్, ఇరిగేషన్ అధికారి సీతారాం, ఈలు తహసీల్దార్లు పాల్గొన్నారు. Underground drainage system in GWMC levels, and for 2055 it is 20 STPs. One is 5 MLD and another one is for 15 MLD. And treated water parameters, each zone, STP capacity, the allocation of STP requirement will be disclosed in that Ursugutta chair. Number is 355. And STP capacity we have proposed. The village is Ursugutta only and Mandal is Killa Warangal. That extent available of that foot of the land is. Yes, We manage the depth for 500 meter also. If 500 meter surrounding any land is available, our purpose will be. So they are claiming that this is Patta land. These are two land. This is that Lakshmi Nagar mega complex. Some colony is there. One is here. As soon as possible, we are ready to support, and we are ready to join with them, associate with them. Planning to grasp that water. No, that will not be counted in. That is not in the colonies where we need to take at least 1 week with land clarity. Ideally by Monday kala edo kati complete chesi. Not too spread out. Nine sites complete chesi. Line lo close chesi. హన్మకొండ జిల్లాలో గురువారం సాయంత్రం హన్మకొండ రెడ్డి కాలనీలోని తెలంగాణ ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికను పరిశీలించారు. వంట సామాగ్రి భద్రపరిచిన స్టోర్ రూమ్ను తనిఖీ చేశారు. భోజనశాలను పరిశీలించి వివరాలు బీసీ వెల్ఫేర్ డీడీ రామ్రెడ్డి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పుష్పరాణిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల విద్యా ప్రగతి, వసతి గృహంలో కల్పిస్తున్న సదుపాయాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వివిధ కళాశాలలకు ఆర్టీసీ బస్సుల్లో వెళుతున్నామని, కళాశాల వసతి గృహం వద్ద ఆర్టీసీ బస్సులు ఆగే విధంగా చూడాలని కలెక్టర్ను విద్యార్థులను కోరారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులు ఆగే విధంగా చూస్తారని హామీ ఇచ్చారు. అనంతరం కళాశాల విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం అన్ని సదుపాయాలను కల్పించాలన్నారు. వసతి గృహానికి దోమలు రాకుండా మెస్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం బూర్గం పహాడ్ సారపాక భాస్కర్ నగర్కి చెందిన బూక్యా శ్రీరాములు బ్రతికుండగానే మరణ ధ్రువపత్రాలు సృష్టించి ఎల్ఐసి డబ్బులు స్వాహా చేసిన ఏజెంట్ పాషా అనే వ్యక్తి ఆలస్యంగా వెలుగు చూసిన ఎల్ఐసి మోస వ్యవహారం. భద్రాచలంలో సంచలనం సృష్టించిన ఎల్ఐసి డబ్బులు స్వాహా వ్యవహారం. పై సంబంధిత అధికారుల ఉన్నతాధికారులకు నివేదించినట్లుగా పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని, పూర్తి స్థాయిలో రికవరీ చేస్తామంటున్నారు అధికారులు. తమకు ఏ పాపమూ తెలియదని, తమ సంతకాలు ఫోర్జరీ చేశారని బాధితులు ఇటు సేవా కేంద్రం నిర్వాహకులు వెల్లడించారు. ఖమ్మం జిల్లా నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కులగణనలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు చేయడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ నాయకులు పమ్మి అశోక్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం అసెంబ్లీ సమావేశాల్లో కులగణంలో బీసీలకు 42% ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ వర్గీకరణకు అంగీకరిస్తూ బిల్లు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారని, త్వరలో మిగతా పథకాలు కూడా హామీలు నెరవేరుస్తుందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయకేతనం ఎగరేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పమ్మి అశోక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెరపడ్డది. మాదిగల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. ఈరోజు మాదిగలకు వర్గీకరణ చేయడం చాలా శుభ పరిణామం. ఈ సందర్భంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మా మంత్రివర్గానికి పాలాభిషేకం చేసి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మాదిగలకి 40 ఏళ్ల పోరాటానికి తెరబడిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఇది సాధ్యమైందని, కాంగ్రెస్ పార్టీ ఈరోజు వర్గీకరణ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 32-33 లక్షల మంది మాదిగలకు న్యాయం జరిగిందని, ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల అభ్యున్నతి కోసమే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, ఆనాడు ఈనాడు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని, ఏదైనా కాంగ్రెస్ పార్టీనే చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు కాలయాపన చేసి మాదిగలను అవమానపరిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మాదిగల పట్ల వివక్ష చూపించింది, ఫెయిల్ అయింది. అదేవిధంగా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కాబట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కొత్తగూడెం సింగరేణిలో మారుపేర్లు సమస్య, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య, మారుపేర్లతో ఉన్నటువంటి పెన్షన్ సమస్య, మారుపేర్లతో ఉన్న ఉద్యోగుల వారసులుగా మాకు ఇవ్వాలని కోరుతూ ఈరోజు సింగరేణి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు పాదయాత్ర చేస్తూ ధర్నా నిర్వహించారు మారుపేర్ల కార్మికులు. గంటల తరబడి ధర్నా చేసిన స్పందించిన సింగరేణి మేనేజ్మెంట్ వైఖరిని నిరసిస్తూ మారుపేరు కార్మికులు గేటు ముందు పడుకుని నిరసన తెలిపారు. అనంతరం స్పందించి కార్మికులను పిలిపించుకుని చర్చించిన ఐఆర్ డిపార్ట్మెంట్ వారికి సంఘీభావం తెలిపారు. వివిధ కార్మిక సంఘాలతో పాటు భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఐఎఫ్టియు, జిఎల్బికేఎస్, గోదావరి బొగ్గుగని కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు గౌని నాగేశ్వరరావులు పాల్గొని ప్రసంగించారు. నుంచి గోలేట్ నుంచి కొత్తగూడెం వరకు పాదయాత్ర చేసుకుంటూ మారుపేర్ల కార్మికులు వస్తూ ఉన్నారు. వీరు పాదయాత్ర జరగనివ్వకుండా సింగరేణి యాజమాన్యం, ఇంటెలిజెన్స్ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు అనేక ఆటంకాలు కల్పించిన వాళ్ళు అన్ని ఛేదించుకుంటూ ఈరోజు హెడ్ ఆఫీసు చేరుకున్నారు. ప్రత్యేకంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడంలో తండ్రుల తరపున రంగంలో దిగిన వారసులకి, సింగరేణి వారసత్వానికి ముందుగా విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం.
అయితే సమస్య ఏంటంటే మీరు మారు పేర్లు ఉన్నాయని గతంలో ఉన్నటువంటి ఆ పేర్లను మార్చకుండా ఇంటి పేర్లతోటి ఊర్లో పిలిచే మారు పేర్లతోటి అట్లనే ఉద్యోగాలు ఇచ్చిన సింగరేణి ఈరోజు అనేక సమస్యలు సృష్టించి వారి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులు చేస్తూ ఉంది. మానసికంగా ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మానసికంగా వేధిస్తుంది. నువ్వు నీ తండ్రి కొడుకో లేదా అనే సమస్యను మీరు పరిష్కరించుకోండి, తేల్చుకోండి, ఇది ప్రజాకోర్టులో తేల్చుకోండి అనే పద్ధతిలో సింగరేణి యాజమాన్యం ఒక సమస్యను లేవనెత్తి తండ్రి కొడుకులకి ఊర్లో ఉన్న ప్రజలకి ఒక సమస్యను లేవనెత్తే విధంగా ఉంది. ఇది ప్రధానంగా కుటుంబంలో లేవనెత్తే సమస్యగా చేసుకొస్తూ ఉంది. కాబట్టి ఇది ఆర్ఎల్సీ ఆర్సీఎల్ వాళ్ళు కూడా ఇది 2000 నుంచి 3000 మంది ఈ సమస్యలో ఉన్నారు. ఆ సమస్యను పరిష్కరించండి అని 5 గుర్తింపు సంఘాలు మొత్తం కూడా సంతకాలు పెట్టేప్పటికీ 7-8 సంవత్సరాలుగా ఈ సమస్యలు పెండింగ్లో ఉంటూ ఉన్నాయి. గత ప్రభుత్వం అంతే చేసింది, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా అంతే చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఆర్సీఎల్ వెంబడే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పింది. కాబట్టి పాదయాత్ర చేస్తున్న మారుపేరు కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి. అధికారులు రావాలి. న్యాయమైన డిమాండ్ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ చేయొద్దు. అది ప్రాణాలతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి చదువుకొని ఉద్యోగాలు లేక తండ్రి వారసత్వం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగాలు వీళ్ళు. కాబట్టి రాబోయే తరానికి కాబోయే భావి భారత పౌరులు వీళ్ళు. కాబట్టి భారత పౌరులను ఏ తండ్రి కొడుకులో తేల్చుకోమని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా సింగరేణి యాజమాన్యం ఒక బాణం వదిలిపెట్టింది. కాబట్టి ఇలాంటివి చేయొద్దు. ఏదున్న ఆర్ఎల్సీ వాళ్ళు చెప్పినటువంటి సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించండి అని కూడా చెప్పింది. కాబట్టి 5 గుర్తింపు సంఘ ఎన్నికలు పెట్టినటువంటి సంతకాలు కూడా ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమైక్య గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం జేఎల్బీకేఎస్ తరఫున గౌరీ నాగేశ్వరరావు తెలియజేస్తా ఉన్నాడు. ఉన్నత చదువులకై అగ్రరాజ్యమైన అమెరికాకు వెళ్లి భారతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం సంఖ్యలతో భారతదేశానికి ప్రత్యేక విమానంలో పంపించడాన్ని నిరసిస్తూ పీడీఎస్యు విద్యార్థి విభాగంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్నం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ ఉన్నత చదువులకై లక్షలు ఖర్చు పెట్టి అమెరికాకు వెళ్లిన భారత విద్యార్థుల పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానం సరికాదు అని, వారి జీవితాలు తలకిందులు చేసే విధంగా ఏదో నేరస్తులను బందీపోట్లకు సంకెళ్లు వేసి ప్రత్యేక విమానంలో దేశానికి పంపిస్తున్న తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిత్యం దేశ సంరక్షణ కోసం పాటుపడతామంటున్న మోదీ దేశానికి ఇంత అవమానం జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదు అని అన్నారు. ఇప్పటికైనా భారత ఉన్నతాధికారులు స్పందించి ఐక్యరాజ్య సమితిలో చర్చించి భారత విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు చేస్తామన్నారు. మేము పీడీఎస్గా ఈరోజు ట్రంప్కి నిరసనగా అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు పీడీఎస్ ఆధ్వర్యంలో ట్రంప్ని దిష్టిబొమ్మని దగ్ధం చేయడం జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు స్పందించాలి. ట్రంప్ మన ఫ్రెండ్ అని చెప్పేసి భావించినటువంటి నరేంద్ర మోడీ గారు మరి భారతీయులకి హిందువులకి రక్షణ లేకుండా అమెరికాలో ఉందంటే మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు స్పందించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించి మా భారతీయులకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు స్పందించాలి. మరి అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు ఈరోజు ఎలక్షన్స్లో ఓటేస్తేనే మరి ట్రంప్ గారు గెలిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అటువంటి భారతీయులను ఈరోజు అవమానపరిచే విధంగా చేస్తూ ఉంటే అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి డౌన్ ట్రంప్ అని చెప్పేసి డౌన్ నరేంద్ర మోడీ అంటుకుంటూ మనం ధర్నాలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మన భారతీయులకు రక్షణ కల్పించాలి. ఖమ్మం జిల్లాలో 14 మంది వారు ఈరోజు విదేశాల నుంచి అమెరికా నుంచి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని అమెరికాలో చదువుకుంటూ ఉంటే 50 లక్షల వరకు ఖర్చు చేసుకొని బ్యాంక్ లోన్ తీసుకొని చదువుకుంటూ ఉన్నారు. మరి అటువంటి వారికి మీరు ఉద్యోగాలు చేసుకోకుండా అవకాశం కల్పించుకుంటూ ఉంటే వారు సుమారు $800 అంటే 80,000 రూపాయలు ఖర్చు చేసుకొని వారు అక్కడ నివాసం ఉండాలంటే ఇటు 50 లక్షలు అటు 80,000 రూపాయలు అంటే వారికి ఎంత ఖర్చు అవుతుంది? మరి బ్యాంక్ లోన్ వాళ్ళు ఏ విధంగా చెల్లించుకోవాలి? వారు అప్పులు చేసి మరి అమెరికాకు వెళ్తున్నారు. అటువంటి వారికి రక్షణ ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా వారికి రక్షణ కల్పించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపడతామని చెప్పేసి కూడా సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మారుపేరుల సమస్యపై హెడ్ ఆఫీస్ ముందు ధర్నా, సంఘీభావం తెలిపిన ఐఎఫ్టియు జిఎల్బీకేఎస్. విద్యార్థులను చదువుల్లో అత్యుత్తమ ప్రతిభను చాటాలి, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యం. ఎస్టీపీల ఏర్పాటుకు
అనువైన స్థలాలను గుర్తించింది. హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాడాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వానుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి. ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి 9713713999 కి. ఎస్టీఆర్ వెంచర్స్, నమ్మకమైన పెట్టుబడి, నాణ్యమైన నిర్మాణం. షరతులు వర్తిస్తాయి.